Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2024 మినీ యాక్షన్. ఎస్ఆర్హెచ్ అయితే అందరికీ దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తూ 20,50,00,000 పెట్టి ఒకనకు ప్యాట్ కమిన్స్ని కొనింది. సో ఇది మాత్రం చాలా ఎక్కువ ధర అని చెప్పుకోవచ్చు. అండ్ అంత ఎందుకు పెట్టారు యాక్చువల్గా అనేది వీడియోలో చూద్దాం. అండ్ ప్లేయింగ్ 11 కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేసి మీరు కూడా ఒక ప్లేయింగ్ 11 అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసినప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే తమ పర్స్ వాల్యూలో సగానికి పైన, ఇప్పుడు మిగిలిన పర్స్ వాల్యూలో సగానికి పైన ఒక ప్యాట్ కమిన్స్కే పెట్టారు. సో ఇప్పుడు ప్లేయింగ్ 11లో అది ఎందుకు పెట్టారో మీరు చూస్తారు. సో నెంబర్ 1 ఓపెనర్స్ అయితే మయాంక్ అగర్వాల్ అండ్ ఈసారి ట్రావిస్ హెడ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళిద్దరే ఉంటారు. అండ్ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి వచ్చే అవకాశాలు ఉంటాయి పక్క. అండ్ నెంబర్ 4లో మార్కరమ్. సో ఐడెన్ మార్కరమ్కి ఈసారి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు, ఫెయిల్ అయితే మాత్రం బెంచ్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. సో ఇతన్ని ఖచ్చితంగా ఆడించాల్సిందే. ఈసారి ఉన్న విదేశీ ప్లేయర్స్ 4 అనే లిమిట్ మాత్రం ఎస్ఆర్హెచ్కి చాలా కష్టం. అండ్ నెంబర్ 6 ప్యాట్ కమిన్స్, సో ఆల్రౌండర్ బౌలర్. అండ్ నెంబర్ 7 చూస్తే వాషింగ్టన్ సుందర్. సో ఇప్పుడు మనకు 4 విదేశీ ప్లేయర్స్ అయిపోయారు. సో ఇంకొక ప్లేయర్ వనిందు హసరంగా అండ్ మార్కో యాన్సన్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ అందరూ బెంచ్కే పరిమితం. అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ నెంబర్ 8 షాబాద్ అహ్మద్, మంచి స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్. సో ఇక్కడి వరకు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. అండ్ ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మను ఆడించవచ్చు 7లో 8లోనే బ్యాట్స్మెన్గా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని తేవచ్చు. నెంబర్ 10 చూస్తే భువనేశ్వర్ కుమార్, మంచి బౌలర్. అండ్ నెంబర్ 11 జయదేవ్ ఉనాడ్కట్. సో ఈసారి 1,60,00,000 కొన్న జయదేవ్ ఉనాడ్కట్ సూపర్ బౌలర్ T20లో. అండ్ మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా అవసరమైతే నటరాజన్ లేకుంటే ఉమ్రాన్ మలిక్, వీళ్ళను ఆడించవచ్చు. సో మొత్తానికైతే ఈ విధంగా టీం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ విదేశీ ప్లేయర్స్ని అయితే లిమిటెడ్గా తీసుకోవడం పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఆ రూల్ ఎస్ఆర్హెచ్కి.